మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. పిప్పళ్ళతోటి ఎన్నో రకాల రోగాలకి చెప్పొచ్చు, అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. ఇది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చూడండి, దీన్నే ఈ పిప్పళ్ళనే పిప్పలి అని కూడా అంటారు. మామూలుగా ఇప్పుడున్న జనరేషన్కి వీటి గురించి అంతగా తెలియకపోవచ్చు, కానీ పూర్వకాలంలో వీటిని ఎన్నో వ్యాధులు తగ్గించుకోవడానికి జనసామాన్యం కూడా వాడేవాడు. మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటే ఇదే. ఆయుర్వేదంలో కూడా ఈ పిప్పళ్ళని అనేక రోగాలకి ఔషధంలాగా వాడతాం. పిప్పళ్ళలో మీకు తెలుసు లేదో ఎనాల్జెసిక్ యాక్షన్ ఉంటుంది. ఇది ఆర్థరైటిస్, తలనొప్పి, కండాల నొప్పి, ఇలాగ అనేక రకాల నొప్పులకి ఒక చక్కటి జవాబు. అంతేనా, జన సమస్యలతోటి మీరు పోరాడుతూ ఉంటే ఈ పిప్పళ్ళతో చెప్పొచ్చు. అలాగే అతి ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే కఫాన్ని కరిగించేస్తుంది. ఇది పలచం చేసి బయటకు వచ్చేలా చేస్తుంది. అంటే ఈ ఆస్మా లాంటి వాటితో మీరు సతమతం అవుతుంటే ఆస్మాని కోకటి వేళ్లతో సహా పెకిలించి బయటకు పంపించేసేటువంటి శక్తి ఈ పిప్పళ్ళకు ఉంది. ఇలాంటి ఈ పిప్పళ్ళను ఉపయోగించి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, ఎలా తగ్గించుకోవచ్చు, ఇది మనం తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది క్రానిక్ ఫీవర్స్, పియూఓస్ అంటారు, పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్, అంటే జీర్ణ జ్వరాలు అంటారు ఆయుర్వేదంలో. ఇలాంటి సమస్యలకి ఇది ఒక రామబాణంలాగా పనిచేస్తుంది. 1 గ్రాము పిప్పళ్ళ పొడిని 5 గ్రాముల పాత బెల్లాన్ని కలపాలి. దీన్ని లోపలికి తీసుకుంటూ ఉండాలి. దీంతో ఉబ్బసం, దగ్గు, కామెర్లు, అలాగే ఎంతో కాలం నుంచి ఇబ్బంది పెట్టేటువంటి జీర్ణ జ్వరాలు, అలాగే ఎనీమియా, ఇలాంటివన్నింటిలో కూడా మంచి రిలీఫ్ ఉంటుంది. వీటి నుంచి మీరు బయటపడతారు. అలాగే అతి ముఖ్యమైనటువంటి మరొక సమస్యను దీంతో తగ్గించుకోవచ్చు. ఎసిడిటీలో పిప్పళ్ళు అద్భుతంగా పనిచేస్తారు. అదేంటి, పిప్పళ్ళు కారంగా ఉంటాయి కదా, ఎసిడిటీని ఎలా తగ్గిస్తాయంటే దీంట్లో ఉండేటటువంటి ఆ ప్రత్యేకత వల్ల. 1/2 గ్రాము నుంచి 1 గ్రాము పిప్పళ్ళ పొడిని 1 స్పూన్ తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే ఎసిడిటీ తగ్గుతుంది. ఎందుకంటే ఇది డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి. ఇక చాలామంది మన ఇండియన్స్ని బాధించే సమస్య అమీబియాసిస్, ప్రవాహిక అంటారు ఆయుర్వేదంలో. అంటే ముక్కితే తప్ప మలం రాని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి దీన్ని ఈ పిప్పళ్ళతో తగ్గించుకోవచ్చు. 1/2 గ్రాము పిప్పళ్ళ పొడిని నీళ్లతోటి తీసుకోవాలి. అంటే నీళ్ళకి కలిపి తీసుకోవచ్చు, నోట్లో ఈ పొడి పెట్టుకొని నీళ్ళతో మింగొచ్చు. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఉదయం సాయంత్రం కొంతకాలం పాటు ఈ డిసెంట్రీ అన్న సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇక చాలామందిని ఇబ్బంది పెట్టేది ఎంబరేజింగ్ అనిపించేది కడుపులో గ్యాస్ తయారవటం. దీనికి పిప్పళ్ళు ఒక మంచి పరిష్కారం. మట్టి మూకుళ్ళలో ఈ పిప్పళ్ళని దోరగా వేయించండి. ఆ తర్వాత మెత్తటి పొడి చేసుకొని దాన్ని నిల్వ ఉంచుకోండి. దీన్ని 2 నుంచి 3 గ్రాముల మోతాదుగా 1 స్పూన్ తేనెతోటి తీసుకుంటూ ఉంటే ఈ కడుపు ఉబ్బరింపు తగ్గుతుంది, ఆకలి పెరుగుతుంది. ఇక కొంతమందికి ఎగశ్వాస ఇబ్బంది పెడుతూ ఉంటుంది, అంటే బయటికే ఆ ముస వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో పిప్పళ్ళు ఉపయోగపడతాయి. దోరగా వేయించుకున్న ఈ పిప్పళ్ళని దేవదారు చెక్కని దోరగా వేయించి దాంతో అలాగే శొంఠితోటి సమానంగా తీసుకోవాలి. అంటే పిప్పళ్ళ పొడి, దేవదారు చెక్క పొడి, శొంఠి పొడి సమానంగా తీసుకొని దీన్ని ఒక 3 గ్రాముల మోతాదుగా 2 పూట్ల తీసుకుంటూ ఉంటే ఈ ఎగశ్వాస, ఆయాసం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక గుండె జబ్బుల్లో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. 1 పావు టీ స్పూన్ పిప్పళ్ళ పొడిని దీనికి కొంచెం నిమ్మరసం, కొంచెం ఆవు నెయ్యి కలిపి తీసుకుంటూ ఉంటే ఇది ఆ గుండె బలహీనత ఇలాంటి సమస్యల్ని తగ్గిస్తుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, మామూలుగా పిప్పళ్ళ బస్తా అని లావుగా ఉండే వాళ్ళని వెక్కిరిస్తాం కదా, కానీ విచిత్రంగా ఇది ఈ అధిక బరువుని తగ్గిస్తుంది. ఓవర్ వెయిట్ తోటి మీరు బాధపడుతూ ఉంటే ఈ పిప్పళ్ళు మీకు ఒక అద్భుతమైన పరిష్కారంగా ఉపయోగపడుతుంది. 2 గ్రాముల పిప్పళ్ళ మూలం, అంటే ఏంటి, మోడి అంటారు. దీని పొడిని తేనెతో కలిపి రోజుకి 2 పూట్ల తీసుకుంటూ ఉంటే ఉదయం సాయంత్రం క్రమంగా ఈ అధిక బరువు తగ్గుతారు. దీన్ని తీసుకున్న తర్వాత 1 గంట వరకు నీళ్లు తప్ప వేరే ఆహారం తీసుకోకూడదు. పిప్పళ్ళ వేరు దొరికితే ఓకే, లేదా పిప్పళ్ళ పొడిని కూడా మీరు తీసుకోవచ్చు. ఇక చెప్పుకున్నాం కదా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే పిప్పళ్ళ మేజర్ కంట్రిబ్యూషన్ ఎక్కడంటే ఇది ఉబ్బసాన్ని తగ్గిస్తుంది. అయితే ఈ పిప్పళ్ళని శరీరానికి అలవాటు చేయాలి. దీన్ని వర్ధమాన యోగం అంటారు. మొదటి రోజు 1 పిప్పళ్ళని 1/2 కప్పు ఆవు పాలతోటి దీన్ని 10 నుంచి 15 నిమిషాలు ఉడికించి అప్పుడు ఆ ఉడికినటువంటి ఆ పిప్పల్ని నమిలి మింగి ఆ పాలు తాగాలి మొదటి రోజు. 2వ రోజు ఉంటుంది కదా, అదే ఆవు పాలకి అంతే మోతాదులో ఆవు పాలు తీసుకొని 2 పిప్పళ్ళకి పెంచాలి. దీన్ని ఇలాగా చేసి తినాలి.
ఇలాగా ఇక నెక్స్ట్ డే అప్పుడు అలా ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళాలి. ఎంతవరకు? 7 పిప్పళ్ళు అయ్యే వరకు. మీకు గనక దీన్ని తట్టుకునే శక్తి ఉంటే 11 పిప్పళ్ళు అయ్యే వరకు కూడా పెంచవచ్చు. ఇలా పెంచి ఆ తర్వాత మళ్ళీ రోజుకొకటి తగ్గిస్తూ మళ్ళీ మొదటి డోస్కి వచ్చేయాలి. ఇలాగా దీన్ని తీసుకుంటూ ఉంటే అప్పుడు మీకు ఏం జరుగుతుంది అంటే ఆ ఉబ్బసం, దాని మూలంగా వచ్చేటువంటి ఇతర సమస్యలు ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. సైనసైటిస్, అలాగే డస్ట్ ఎలర్జీలు, తుమ్ములు, దగ్గు ఇలాంటి అన్ని సమస్యలకి ఇది అద్భుతమైన పరిష్కారం. దీంతో యాడెడ్ అడ్వాంటేజీ, దీంతో మంచి ఆకలి పుడుతుంది, జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. ఇది మీరు వాడేటప్పుడు శరీరం తేలిగ్గా ఉంటుంది, అలాగే తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. నెయ్యి, నూనె ఇలాంటివి మాత్రం వాడకండి ఇది వాడేటప్పుడు. ఎంతోమందిలో అద్భుతమైన సత్ఫలితాలు ఇచ్చినటువంటి ఒక ఈజీ మెడికల్ ట్రీట్మెంట్ ఇది. ఇక మైగ్రేన్, హెడేక్ ఈజ్ ఎ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు. ఈ మైగ్రేన్ ఎంతోమంది దీంతో జీవితాంతం బాధపడుతూ ఉంటారు. దీనికి కూడా పిప్పళ్ళు పరిష్కారం. పిప్పళ్ళు వజ అని కూడా అంటారు. వీటిని ఈక్వల్గా తీసుకోవాలి. ఈ పొడుల్ని, పిప్పళ్ళ పొడి ఎంత తీసుకుంటారో లేదా వజ దీని పొడి కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాంటి ఈ పొడిని వేడి నీళ్ళతో కానీ పాలలో కానీ కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. అలాగే మహిళల్ని ఇబ్బంది పెట్టే ఒక సమస్య ఉంది. డెలివరీ తర్వాత పొట్ట ఎత్తుగా ఉంటుంది. దీన్ని తగ్గించుకోవడానికి పిప్పళ్ళు ఉపయోగపడతాయి. 3 లేదా 5 గ్రాముల ఈ మోడి చూర్ణాన్ని, అంటే పిప్పళ్ళ కట్టి అంటారు, దీన్ని కప్పు మజ్జిగకి కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉంటే ప్రసవానంతరం వచ్చినటువంటి పొత్తి కడుపు ఎత్తు ఇలాంటివి తగ్గిపోయి పొట్ట చదునుగా అవుతుంది. ఇక జలుబు, గొంతు బొంగురు పోవటం, దగ్గు ఇలాంటి అన్ని సమస్యల్లో కూడా ఈ పిప్పళ్ళు మీకు ఉపయోగపడతాయి. పిప్పళ్ళు, మోడి, శొంఠి, మిరియాలు సమానంగా కలిపి ఆ పొడిని 2 గ్రాముల మోతాదుగా 1/2 స్పూన్ తేనెతో కానీ లేకపోతే ఒక 30 మిల్లీలీటర్ల కషాయం రూపంలో చేసుకొని కానీ దానికి తేనె కలిపి కానీ తీసుకుంటూ ఉంటే ఎంతో కాలం నుంచి బాధిస్తున్న జలుబు, గొంతు బొంగురు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. అయితే ఈ పిప్పళ్ళు అనేది ఘాటుగా ఉండేటటువంటి పదార్థం, అందుకే త్రికట్టు, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు అంటారు. దాంట్లో దీన్ని చేర్చారు. దీని మోతాదు తెలుసుకోవాలి. సాధారణ మోతాదు 1 గ్రాము. దీన్ని 1 టీ స్పూన్ తేనెతోటి అలాగే లేదా 1 కప్పు నీళ్ళతోటి కలిపి రోజుకి 1 లేదా 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకుంటే మంచిది. ఇది స్థూలకాయాన్ని, అధిక కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, లివర్ జబ్బులు ఏమైనా ఉంటే కరెక్ట్ చేస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, పొట్ట ఉబ్బరింపు, పొత్తి కడుపు నిండుగా ఉండటం ఇలాంటి వాటి కోసం కూడా ఒక మంచి పరిష్కారం కింద ఉపయోగపడుతుంది. 1/2 టీ స్పూన్ ఈ పిప్పళ్ళని 1 టీ స్పూన్ నెయ్యితో ఉడికించి ఆ బార్లీతో తీసుకోవటం కూడా యూస్ఫుల్గానే ఉంటుంది. పిప్పళ్ళని ఏ రూపంలో తీసుకున్నా అది మీకు యూస్ఫుల్గానే ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, అంటే థమ్స్అప్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది, అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. మీరు ఇంతకు ముందు ఏమన్నా పిప్పళ్ళు చూసారా? మీ అమ్మమ్మ కానీ, మీ నాయనమ్మ కానీ, లేకపోతే మీ మదర్ కానీ ఎవరన్నా మీకు ప్రసవానంతరం ఈ మోడీ కారం లాంటివి చేసి పెట్టారా? లేదా పిప్పళ్ళు మీరు ఉపయోగించి దీని నుంచి రిలీఫ్ పొందారా? మీ అనుభవాలు ఏమిటి? ఇలాంటి విషయాల్ని మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కింద ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.